హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా యాడ్జెక్టివ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నోట్స్లో గ్రామర్ని రాసుకుని నోట్స్లో రాసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. చాలా వీడియోలు గ్రామర్ సంబంధించి. అయితే నేను మళ్ళీ ఏవైతే నోట్స్లో రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తున్నానో ఆ గ్రామర్ టాపిక్లన్నీ కూడా కొంచెం డెవలప్ చేస్తూ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్తో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా నౌన్ గురించి కంప్లీట్గా అప్లోడ్ చేయడం జరిగింది వీడియోలు. అలాగే ప్రొనౌన్ గురించి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే వెర్బ్ గురించి కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి, టెట్, ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. అప్పుడు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్జెక్టివ్ అంటే తెలుగులో మనం విశేషణం అని అంటాము. యాడ్జెక్టివ్ అంటే ఏమీ లేదు, మనం ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్లో 3rd క్లాస్ నుంచి కూడా పిల్లలకి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా యాడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి లేదా ప్రొనౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. అంటే నౌన్ లేదా ప్రొనౌన్ డిస్క్రైబ్ చేసేది. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇట్ మోడిఫైస్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎక్కువగా వాటికి సంబంధించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే నౌన్ లేదా ప్రొనౌన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని చెప్పేదే యాడ్జెక్టివ్. ఓకేనా? సో వీటిని మనము డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటాం. ఈ యాడ్జెక్టివ్స్నే డిస్క్రైబింగ్ వర్డ్స్ అని. ఈ డిస్క్రైబ్ చేయడం కూడా దేని గురించి? నౌను లేదా ప్రొనౌన్ గురించి మాత్రమే చేస్తాయి. ఏవి? యాడ్జెక్టివ్స్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వద్దాం. మనం ఇప్పటి నుంచో నేర్చుకుంటుంది ఏంటంటే, సపోజు గీత ఉంది. గీత ఎలా ఉంది? అందంగా ఉంది. గీత ఎలా ఉందంటే నౌన్ అనమాట. గీత ఈజ్ బ్యూటిఫుల్ అంటే గీత ఎలా ఉందో చెప్పే వర్డ్ అక్కడ బ్యూటిఫుల్. సో నౌన్ ఎలా ఉంది లేదా ప్రొనౌన్ ఎలా ఉంది, వాటి పొజిషన్ ఏంటి, వాటి స్థితి ఏంటి, వాటి స్టేట్ ఏంటి చెప్పేదే యాడ్జెక్టివ్. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే, గిరి ఈజ్ ఇంటెలిజెంట్. గిరి అనేది నౌను. ఈ గిరి ఎలాంటి వాడు, నౌన్ ఎలాంటిది, ఎలా ఉంది అని చెప్పేదే యాడ్జెక్టివ్ కదా. ఈ గిరి ఎలాంటి వాడు? ఇంటెలిజెంట్, తెలివైన వాడు. కాబట్టి ఈ నౌన్ గురించి డిస్కస్ చేసింది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్. ఉమెన్ అనేది నౌన్ అండి, నౌను. ఈ ఉమెన్ ఎలాంటి ఉమెను? ఈ ఉమెన్ ఎలా ఉంది? ఉమెన్ అనేది నౌన్. ఈ నౌన్ ఎలా ఉంది? బ్యూటిఫుల్గా ఉంది. ఇది యాడ్జెక్టివ్. ఈ నౌన్ గురించి డిస్క్రైబ్ చేసింది కాబట్టి యాడ్జెక్టివ్, బ్యూటిఫుల్. నెక్స్ట్, హీ ఈజ్ రిచ్. హీ అనేది ప్రొనౌన్ అండి. హీ అనేది ప్రొనౌన్. అతను ఎలాంటి వాడు? రిచ్. సో ప్రొనౌన్ అయినా నౌన్ అయినా ఎలా ఉంది, ఎలాంటి వాడు, ఎలాంటిది అని చెప్పేదే యాడ్జెక్టివ్. సో హీ ఎలాంటి వాడు? రిచ్. కాబట్టి ఈ ప్రొనౌన్ గురించి ఇది డిస్క్రైబ్ చేసింది కాబట్టి ఇది ఏమవుతుంది? యాడ్జెక్టివ్. ఓకేనా? ఈ విధంగా నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి డిస్క్రైబ్ చేసేవే యాడ్జెక్టివ్స్. సో మరికొన్ని ఎగ్జాంపుల్స్ వద్దామంటే, గీత ఈజ్ టాల్ అన్నాం. గీత ఎలా ఉంది? పొడవుగా ఉంది. సో గీత ఎలా ఉందో చెప్పేదే టాల్ అనే వర్డ్. కాబట్టి గీత గురించి నౌన్ గురించి డిస్క్రైబ్ చేసింది కాబట్టి టాల్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. షీ షార్ట్ అన్నాను. షీ ఎలా ఉంది? ఆమె ఎలా ఉంది? పొట్టిగా ఉంది. అంటే ప్రొనౌన్ గురించి అక్కడ డిస్క్రైబ్ చేసింది కాబట్టి షార్ట్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. ఐ సా ఎ బ్లాక్ క్యాట్ అన్నాను. క్యాట్ ఎలాంటి క్యాట్? బ్లాక్ క్యాట్. అదే రంగులో ఉంది? బ్లాక్ రంగులో ఉందా, రెడ్ కలర్లో ఉందా, వైట్ కలర్ ఉందా? నౌన్ గురించి చెప్పేటప్పుడు అవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకేనా? అలాగే ఐ సా ఎ లాంగ్ స్నేక్. పొడవుగా ఉన్న పావును చూసాను అన్నాను. ఆ స్నేక్ ఎలా ఉంది? లాంగ్గా ఉంది. సో నౌన్ గురించి, ఆ స్నేక్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది లాంగ్ అనే పదం. అదే యాడ్జెక్టివ్. ఈజ్ గుడ్. అతను చాలా మంచివాడు. అతను ఎలాంటి వాడు? నౌన్ ఆర్ ప్రొనౌన్ ఎలాంటిది అని చెప్పేదే ఇక్కడ యాడ్జెక్టివ్. కాబట్టి ఈజ్ గుడ్లో గుడ్ అనేది అక్కడ యాడ్జెక్టివ్. ఓకేనంటే, షీ ఈజ్ ఇల్. ఆమె నీరసంగా ఉంది, జబ్బుపడింది. ఆమె పొజిషన్ ఏంటి, ఆమె ఎలా ఉంది? ఇల్ అనేది అక్కడ యాడ్జెక్టివ్. ఓకేనా? అలాగే షీ ఈజ్ సిక్. ఆమె బాగా నీరసం అయిపోయింది. షీ ఈజ్ టైర్డ్. ఆమె బాగా అలసిపోయింది. ఆమె ఎలా ఉంది? ప్రొనౌన్ ఎలా ఉంది, దాని పొజిషన్ ఏంటి చెప్పి ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అవుతాయి. అయితే ఈ యాడ్జెక్టివ్స్కి మన అక్కడ ఏ విధంగా యూజ్ చేయాలి, ఆ యూజ్ ఆఫ్ ఆర్ పొజిషన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి ఇప్పుడు ముందుగా మనం డిస్కస్ చేద్దాం. ఈ పొజిషన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ వచ్చేసరికి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి అట్రిబ్యూటివ్ యూజ్, అలాగే రెండు ఏంటంటే ప్రెడికేటివ్ యూజ్, మూడు ఏంటంటే పోస్ట్ పాజిటివ్ యూజ్. 3 రకాలుగా యాడ్జెక్టివ్స్ అనేవి సెంటెన్స్లో మనకి రావడం జరుగుతుంది.
ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. అట్రిబ్యూటివ్ యూజ్, అట్రిబ్యూటివ్ యూజ్కి వచ్చేసరికి ఎలా వస్తుందంటే నౌన్కి ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది అనమాట. నౌన్ ఉంటుంది, నౌన్కి ముందు యాడ్జెక్టివ్ ఉంటే అప్పుడు ఆ యాడ్జెక్టివ్ మనం అంటే అట్రిబ్యూటివ్ యూజ్లో ఉందని చెప్తాం. దాన్ని అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అని కూడా పిలుస్తాం. నౌన్కి ముందు యాడ్జెక్టివ్ ఉంటే దాని అట్రిబ్యూటివ్ యూజ్ అంటే నౌన్కు ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. అదే ఒక పొజిషన్ అన్నమాట యాడ్జెక్టివ్ది. ఓకేనా, ఇక్కడ చూద్దాం. గిరి ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ బాయ్ అనేది నౌన్ అండి. ఈ నౌన్కు ముందు ఏముంది అక్కడ? గుడ్. ఇది యాడ్జెక్టివ్ అంతే కదా. గిరి ఎలా అంటేవాడు? గుడ్. సో గిరి బాయ్ ఎలా అంటేవాడు? గుడ్. ఆ బాయ్ గురించి చెప్పింది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. అయితే ఇక్కడ దీని పొజిషన్ చూడండి. బాయ్కి ముందు అంటే నౌన్కు ముందు యాడ్జెక్టివ్ ఉంది అక్కడ, కాబట్టి దీన్ని ఏమంటాం? అట్రిబ్యూటివ్ యూజ్. సో నౌన్కు ముందు ఉండేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్. ఓకేనా, ఇంతకుముందు నేను చాలా వీడియోలో చెప్పాను. ఆర్టికల్ ఉండి చివరి నౌన్ ఉంటే మధ్యలో ఒకే వర్డ్ ఉంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఆర్టికల్ ముందుండి ఏ కానీ యాన్ కానీ దా కానీ ఉండి చివరన నౌన్ ఉంటే ముందు ఆర్టికల్ ఉండి మధ్యలో ఒక పదం ఉందంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నౌన్కు ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. సో ఈ విధంగా నౌన్కు ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది, దానిని అట్రిబ్యూటివ్ యూజ్ అని అంటాం, లేదా అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అని అంటాం. షీ హ్యాజ్ ఎ రెడ్ పెన్. ఇక్కడ చూడండి, ఇక్కడ పెన్ అనేది నౌను. ఈ పెన్ ఎలాంటి పెన్? రెడ్ పెన్, కాబట్టి ఇది యాడ్జెక్టివ్. దీన్ని మోడిఫై చేసింది కాబట్టి. అయితే ఇక్కడ చూడండి, నౌన్కు ముందు యాడ్జెక్టివ్ ఉంది కాబట్టి దీన్ని అట్రిబ్యూటివ్ యూజ్ అని అంటాం. నెక్స్ట్ అండి, ఇండియా వాజ్ ఏ బిగ్ కంట్రీ. ఇండియా వాజ్ ఏ బిగ్ కంట్రీ. కంట్రీ అనేది నౌన్ అండి. కంట్రీ అనేది నౌన్. నౌన్కు ముందు ఆ కంట్రీ ఎలాంటిది? బిగ్ కంట్రీ. సో ఇది యాడ్జెక్టివ్, అంతేనా? యాడ్జెక్టివ్. సో నౌన్కు ముందు ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంది. సో నౌన్కు ముందు యాడ్జెక్టివ్ ఉంటే దాన్ని అట్రిబ్యూటివ్ యూజ్ అంటాము. అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అని పిలుస్తాం, నౌన్కు ముందు యాడ్జెక్టివ్ ఉంటే. నెక్స్ట్ రెండోది ప్రెడికేటివ్ యూజ్. అర్థం కదా. అట్రిబ్యూటివ్ యూజ్ అంటే అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అంటే నౌన్కు ముందు యాడ్జెక్టివ్ ఉండడం. సపోజ్ ద కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. యానిమల్ ముందు యూజ్ఫుల్ ఉంది. యానిమల్ అనేది నౌను, దాని ముందు యూజ్ఫుల్ యాడ్జెక్టివ్ ఉంది. సో నౌన్కు ముందు యాడ్జెక్టివ్ ఉంది, దాని అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ రెండోది ఏంటంటే ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది, లింకింగ్ వెర్బ్ ఉంటుంది, లింకింగ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ ఉంటుంది. లింకింగ్ వెర్బ్స్ గురించి ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యేలా స్టేటివ్ వెర్బ్స్, లింకింగ్ వెర్బ్స్ వీడియోలను కూడా నా ఛానల్ అందుబాటులో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను, లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, తప్పనిసరిగా వాచ్ చేయండి. ఓకేనా. సో సబ్జెక్ట్ తర్వాత లింకింగ్ వెర్బ్ ఉండి లింకింగ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది, అదొక పొజిషన్. దీనిని ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అంటాం. సో యాడ్జెక్టివే దాని పొజిషన్ అనమాట. లింకింగ్ వెర్బ్ తర్వాత లింకింగ్ వెర్బ్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీన్, సీమ్, టర్న్, ఫీల్, బికమ్, ఎపియర్, లుక్, టేస్ట్, స్మెల్, ఇవన్నీ కూడా మనకి ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. సో మీరు ఆ లింకింగ్ వెర్బ్స్ వీడియోని చూస్తే తప్పనిసరిగా మీకు అక్కడ ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. సో ఈ లింకింగ్ వెర్బ్స్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది. ఓకేనా, చూద్దాం. షీ ఈజ్ ఇల్. ఇక్కడ ఈజ్ అనేది లింకింగ్ వెర్బ్. సో లింకింగ్ వెర్బ్ తర్వాత ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చింది, ఇల్. ఎందుకంటే షీ ఈజ్ ఇల్లో ఆమె ఆ పొజిషన్ చెప్పింది, ఆమె ఎలా ఉంది? ఇల్. కాబట్టి ఇది యాడ్జెక్టివ్. అయితే ఈ యాడ్జెక్టివ్ కూడా దేని తర్వాత వచ్చింది? లింకింగ్ వెర్బ్ తర్వాత వచ్చింది. దీనిని ప్రెడికేటివ్ యూజ్ అని అంటాము. నెక్స్ట్ అండి, షీ వాజ్ ఇండస్ట్రియస్. ఆమె ఎలాంటిది? ఇండస్ట్రియస్. సో ప్రొనౌన్ గురించి చెప్పింది ఇక్కడ, ఇది ప్రొనౌన్ కాబట్టి ఇది యాడ్జెక్టివే. కాకపోతే ఈ యాడ్జెక్టివ్ దేని తర్వాత ఉంది? లింకింగ్ వెర్బ్ తర్వాత ఉంది. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీన్లు కూడా లింకింగ్ వెర్బ్సే. లింకింగ్ వెర్బ్ తర్వాత ఉంది ఇక్కడ యాడ్జెక్టివ్. ఓకేనా. నెక్స్ట్ అండి, గీత ఈజ్ బ్యూటిఫుల్. గీత అనేది నౌను. సో ఆమె గురించి చెప్పింది కాబట్టి బ్యూటిఫుల్ అనేది ఏమవుద్ది? యాడ్జెక్టివ్. అయితే ఇక్కడ ఈజ్ అనేది లింకింగ్ వెర్బ్ తర్వాత ఉన్నప్పుడు ఆ యాడ్జెక్టివ్ని ప్రెడికేటివ్ యూజ్ అని అంటాము. నెక్స్ట్, ద ఫుడ్ ఈజ్ డెలిషియస్. ఆ ఫుడ్ అనేది నౌన్. ఆ ఫుడ్ ఎలా ఉంది? డెలిషియస్గా ఉంది, చాలా బాగుంది. సో ఫుడ్ గురించి చెప్పింది కాబట్టి ఇది యాడ్జెక్టివే, కానీ దీని పొజిషన్ ఏంటి? లింకింగ్ వెర్బ్ తర్వాత ఉంది కాబట్టి ఇది ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. ఓకేనా. నెక్స్ట్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు హియర్ ద న్యూస్. నేను సర్ప్రైజ్ అయ్యాను. నా పొజిషన్ ఏంటి? నేను ఎలా ఉన్నాను?
లేదా ఆమె సర్ప్రైజ్ అయ్యింది, అతను సర్ప్రైజ్ అయ్యాడు అంటే ఎలా ఉన్నాడు, ప్రొనౌన్స్ ఎలా ఉన్నాడు, నౌన్స్ ఎలా ఉంది చెప్పేది యాడ్జెక్టివ్ కదా. సర్ప్రైజ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. మరి ఇక్కడ ఏంటిది లింకింగ్ వెర్బ్ కాబట్టి ఇది ప్రెడికేటివ్ యూజ్. నెక్స్ట్ అండి సీమ్డ్ అప్సెట్. సీమ్డ్ అనేది లింకింగ్ వెర్బే. సీమ్డ్ అప్సెట్, ఈ అప్సెట్ అనేది మనకి యాడ్జెక్టివ్. ఓకేనా. సీమ్డ్ అప్సెట్. అప్సెట్ అనేది ఆమె గురించి చెప్తుంది, ఆమె ఎలా ఉంది అప్సెట్ అయ్యిందని. ఓకేనా, కనిపిస్తుంది అలాగని. కాబట్టి లింకింగ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి ప్రెడికేటివ్ యూజ్, ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ మై ఫాదర్ అపియర్స్ యాంగ్రీ. మై ఫాదర్ అనేది నౌను, అతను ఎలా ఉన్నాడు, యాంగ్రీగా ఉన్నాడు కాబట్టి యాంగ్రీ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. సో అపియర్స్ అనేది ఏ వెర్బ్, లింకింగ్ వెర్బ్. లింకింగ్ వెర్బ్ తర్వాత వచ్చింది యాడ్జెక్టివ్ కాబట్టి ప్రెడికేటివ్ యూజ్ లేదా ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ అంటే ద మిల్క్ టేస్ట్ సోర్. మిల్క్ టేస్ట్ సోర్, ఇక్కడ మిల్క్ అనేది నౌను, ఆ మిల్క్ ఎలాగంది సోర్, అంతేనా. అయితే ఇక్కడ లింకింగ్ వెర్బ్ మధ్యలో ఉంది, టేస్ట్ అనేది లింకింగ్ వెర్బ్, ఆ లింకింగ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది, దీనిని మనము ప్రెడికేటివ్ యూజ్ అని అంటాం. సి అపియర్స్ ఇంటెలిజెంట్. సి అపియర్స్ ఇంటెలిజెంట్, ఇంటెలిజెంట్ గా కనబడుతుంది. సి అంటే ప్రొనౌన్, ఈ ప్రొనౌన్ గురించి చెప్తుంది ఇంటెలిజెంట్ అనేది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్ కూడా దేని తర్వాత ఉంది, లింకింగ్ వెర్బ్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ యాడ్జెక్టివ్ అనేది ప్రెడికేటివ్ యూజ్, ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అంటే పొజిషన్ అన్నమాట. ముందుదేమో నౌనికి ముందు వచ్చింది, ఇప్పుడుదేమో లింకింగ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది. ఒకటి యొక్క పొజిషన్ లేదా యూసేజ్ గురించి చెప్తున్నాము. నెక్స్ట్ అండి షీ ఫెల్ట్ టైర్డ్. షీ ఫెల్ట్ టైర్డ్, ఆమె బాగా టైర్ అయిపోయింది. ఫెల్ట్ అనేది లింకింగ్ వెర్బ్, సో టైర్డ్ అనేది యాడ్జెక్టివ్. సో లింకింగ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది. ఓకేనా. ఈ విధంగా లింకింగ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తే ప్రెడికేటివ్ యూజ్. నెక్స్ట్ అంటే ఇక్కడ లింకింగ్ వెర్బ్స్ తర్వాత ఉన్నవన్నీ యాడ్జెక్టివ్సా? కాదు. లింకింగ్ వెర్బ్ తర్వాత ఉన్న వర్డ్ యాడ్జెక్టివ్ ఎప్పుడు అవుతుంది, ఆ వర్డ్ అనేది ముందున్నటువంటి నౌనర్ ప్రొనౌన్ సబ్జెక్ట్ గురించి, సబ్జెక్ట్ అంటే ఇక్కడ నౌనర్ ప్రొనౌన్, లింకింగ్ వెర్బ్కు ముందున్న సబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అయినప్పుడు మాత్రమే యాడ్జెక్టివ్ అవుతుంది. దాన్ని డిస్క్రైబ్ చేసేదిగా ఉంటేనే యాడ్జెక్టివ్ అవుతుంది. ఆ నౌనర్ ప్రొనౌన్ ఎలా ఉందో చెబితేనే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా. ఉదాహరణకి ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఏ డాక్టర్ అన్నాం. ఈజ్ అనేది ఇక్కడ లింకింగ్ వెర్బ్, కానీ ఏ డాక్టర్ అనేది నౌను. ఏ డాక్టర్ ఆర్టికల్ ఉంది, డాక్టర్ ఉంది కాబట్టి నౌన్ అవుద్ది. అంటే ఆమె ఎవరో అని చెప్పింది ఇక్కడ, ఆమె డాక్టర్ అని కాబట్టి ఇది నౌను. కానీ గీత ఈజ్ బ్యూటిఫుల్లో ఈ ఈజ్ లింకింగ్ వెర్బే. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది గీత ఎలా ఉందో చెప్పింది, నౌన్ ఎలా ఉందో చెప్పింది కాబట్టి అక్కడ యాడ్జెక్టివ్. కానీ ఇక్కడ ఏ డాక్టర్ అనేది నౌన్ అవుతుంది, యాడ్జెక్టివ్ అవ్వదు. లింకింగ్ వెర్బ్స్ తర్వాత యాడ్జెక్టివ్ రావచ్చు, నౌన్ రావచ్చు. నెక్స్ట్ హీ బికేమ్ ఏ టీచర్. హీ బికేమ్ ఏ టీచర్. బికేమ్ అనేది లింకింగ్ వెర్బ్, ఏ టీచర్ అనేది నౌను. ఓకేనా. ఏ టీచర్ అనేది నౌన్. అయితే ఇక్కడ మరొకటి తీద్దాం, షీ బికేమ్ రిచ్. ఆమె ధనవంతరాలు అయిందని ఆయన చెప్పినప్పుడు బికేమ్ అనేది ఏమవుద్ది, లింకింగ్ వెర్బే. కానీ రిచ్ అనేది ఏమవుద్ది, ఇక్కడ యాడ్జెక్టివ్ అవుద్ది. ఎందుకంటే ఆమె ఎలా ఉందో చెప్పింది, ఆమె పొజిషన్ చెప్పింది. ఇక్కడ రిచ్ అనేది ఇది యాడ్జెక్టివ్, కానీ ఇక్కడ ఏ టీచర్ అనేది నౌన్. ఏ టీచర్ అనేది నౌన్. ఓకేనండి. ఎప్పుడైనా సరే ఆర్టికల్ పక్కన ఒకే వర్డ్ ఉంటే ఆ మొత్తం నౌన్ అవుతుంది. లేదు ఆర్టికల్ ఉండి యాడ్జెక్టివ్ ఉండి చివరన నౌన్ ఉంటే ఇదంతా కలిపి కూడా ఒక నౌన్ అవుతుంది. ఆర్టికల్ ఉండి యాడ్జెక్టివ్ ఉండి చివరి నౌన్ ఉన్నా అదంతా కలిపి ఆర్టికల్తో కలిపి నౌన్ అవుతుంది. ఉదాహరణకి ఏ గుడ్ బాయ్ అన్నాను. బాయ్ అనేది నౌను, గుడ్ అనేది యాడ్జెక్టివ్. నౌన్కి ఇది మాత్రమే యాడ్జెక్టివ్ అవుద్ది. కానీ ఈ ఆర్టికల్తో కలుపుకొని ఈ యాడ్జెక్టివ్ ఈ నౌన్ అంతటిని కలుపుకొని టోటల్గా ఇదంతా ఏమవుద్ది, నౌన్ అవుతుంది. నౌన్ ఫ్రేజ్ అనమాట. ఆర్టికల్ యాడ్జెక్టివ్ నౌన్ ఇదంతా కలిపి నౌనే, కానీ అందులో గుడ్ మాత్రమే యాడ్జెక్టివ్. ఎందుకంటే నౌన్కు ముందు ఉంది కాబట్టి, నౌన్ మోడల్ చేసింది కాబట్టి గుడ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుందని అర్థం. అయితే మనం ఆల్రెడీ ఇప్పుడు ఎట్రిబ్యూటివ్ యూజ్ గురించి ప్రెడికేటివ్ యూజ్ గురించి నేర్చుకున్నాం. అంటే నౌన్కు ముందు యాడ్జెక్టివ్ పడితే ఎట్రిబ్యూటివ్ యూజ్ అన్నాం. ఎట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ లేదా ఎట్రిబ్యూటివ్ యూజ్ అని చెప్పాం నౌన్కు ముందు యాడ్జెక్టివ్ వాడితే. అయితే ఇక్కడ చూడండి, గిరి ఈజ్ ఇంటెలిజెంట్. ఈజ్ అనేది ఇక్కడ గిరి ఈజ్ ఇంటెలిజెంట్. ఇక్కడ గిరి అనేది నౌను,
ఇది యాడ్జెక్టివ్. సో ఇక్కడ ఇది లింకింగ్ వెర్బ్ తర్వాత ఇది వాడడం కాబట్టి ఇది ప్రెడికేటివ్ యూజ్. ఇది ప్రెడికేటివ్ యూజ్. ఇక్కడ చూడండి, ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇక్కడ ఇంటెలిజెంట్నే ఇక్కడ ఎలా రాసాం, యాన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇక్కడ బాయ్ అనేది నౌను, ఇంటెలిజెంట్ అనేది యాడ్జెక్టివ్. నౌన్కి ముందు వాడడం కాబట్టి ఇది ఎట్రిబ్యూటివ్ యూజ్. అంతేనా? ఇక్కడేమో లింకింగ్ వెర్బ్ తర్వాత వచ్చింది ఇంటెలిజెంట్, ప్రెడికేటివ్ యూజ్ కింద చెప్పాం. ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది ఏమో నౌన్కి ముందు రాసాం, యాన్ ఇంటెలిజెంట్ బాయ్లో నౌన్కి ముందు ఉంది యాడ్జెక్టివ్. సో ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది ప్రెడికేటివ్ యూజ్లో రాసాము, ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది అట్రిబ్యూటివ్ యూజ్లో రాసాం. రెండు రకాలుగా రాయగలిగాం. నెక్స్ట్, గీత ఓర్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. డ్రెస్ అనేది నౌను, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. నౌన్కు ముందు ఉంది కాబట్టి ఏమవుద్ది, ఎట్రిబ్యూటివ్. అంతేనా? ఎట్రిబ్యూటివ్ యూజ్. ఇక్కడ చూడండి, హెర్ డ్రెస్ వాజ్ బ్యూటిఫుల్. ఆమె డ్రెస్ ఎలా ఉంది చెప్పింది. ఇక్కడ లింకింగ్ వెర్బ్, లింకింగ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్, లింకింగ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్. నౌన్కు ముందు యాడ్జెక్టివ్ ఉంటే ఎట్రిబ్యూటివ్, లింకింగ్ వెర్బ్ తర్వాత ఉంటే ప్రెడికేటివ్. చూసారా? బ్యూటిఫుల్ అనేది ఎట్రిబ్యూటివ్గా రాసాము, ప్రెడికేటివ్గా రాసాము. ఇంటెలిజెంట్ అనేది ప్రెడికేటివ్గా రాసాము, ఎట్రిబ్యూటివ్గా రాసాము. అంటే కొన్ని యాడ్జెక్టివ్స్ చాలా వరకు యాడ్జెక్టివ్స్ అంటే ప్రెడికేటివ్గా రాయొచ్చు, ఎట్రిబ్యూటివ్గా రాయొచ్చు. అంటే యాడ్జెక్టివ్ ముందు నౌన్కి ముందు రాయొచ్చు, లింకింగ్ వెర్బ్ తర్వాత కూడా రాయొచ్చు దాన్ని. కానీ కొన్ని యాడ్జెక్టివ్స్ని ఎట్రిబ్యూటివ్ యూజ్లో మాత్రమే రాయాలి, నౌన్కు ముందే రాయాలి, లింకింగ్ వెర్బ్ తర్వాత వాటిని రాయకూడదు, రాస్తే తప్పు. అటువంటి వేటి ఉన్నాయంటే ఇక్కడ యాడ్జెక్టివ్స్ ఎల్డర్, ఫార్మర్, ఇండోర్, మెరే, అట్టర్, అవుటర్, మెయిన్, లిటిల్, లైవ్, లైవ్, అవుట్డోర్, ఓల్డ్, చీఫ్, అలాగే ప్రిన్సిపల్. ఈ యాడ్జెక్టివ్స్ని మనం అట్రిబ్యూటివ్ యూజ్లోనే వాడాలి. అంటే నౌన్కు ముందు మాత్రమే వీటిని వాడాలి, లింకింగ్ వెర్బ్ తర్వాత ప్రెడికేటివ్ యూజ్లో వాడితే తప్పు. ఓకేనా? చూద్దాం. దిస్ ఈజ్ ఏ లైవ్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ ఏ లైవ్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అనేది నౌను, నౌన్కు ముందు లైవ్ అనేది యాడ్జెక్టివ్. నౌన్కు ముందు ఉండేది యాడ్జెక్టివ్ చెప్పాను. సో నౌన్కు ముందు రాయొచ్చు, రైట్. అంటే అట్రిబ్యూటివ్ యూజ్లో రాయాలి లైవ్ని. ఇక్కడ చూడండి, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ లైవ్. ఇది లింకింగ్ వెర్బ్, ఇది యాడ్జెక్టివ్. అంతేగా లింకింగ్ వెర్బ్ తర్వాత లైవ్ని రాస్తే తప్పు. అంటే ప్రెడికేటివ్ యూజ్లో రాయడానికి లేదు, నౌన్కు ముందే లైవ్ని రాయాలి. లైవ్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అనేది నౌను, నౌన్కు ముందు మాత్రమే లైవ్ అనే యాడ్జెక్టివ్ని రాయాలి. అంతేగాని లింకింగ్ వెర్బ్ తర్వాత రాయకూడదు. అంటే ప్రెడికేటివ్ యూజ్లో రాయకూడదు, ఓన్లీ అట్రిబ్యూటివ్ యూజ్లోనే రాయాలి. నెక్స్ట్, హీ లివ్స్ ఇన్ ఏ లిటిల్ హౌస్. ఇక్కడ చూడండి, ఆర్టికల్ ఇది యాడ్జెక్టివ్, ఇది నౌను. హౌస్కి ముందు ఉంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. అంటే నౌన్కి ముందు ఉంది అంటే అట్రిబ్యూటివ్ యూజ్. లిటిల్ని అట్రిబ్యూటివ్ యూజ్లో రాయడం కరెక్ట్. ఈజ్ హౌస్ ఈజ్ లిటిల్, తప్పు. లింకింగ్ వెర్బ్ తర్వాత లిటిల్ రాస్తే తప్పు. నౌన్కు ముందు మాత్రమే లిటిల్ రాయాలి, నౌన్కు ముందు మాత్రమే లైవ్ని రాయాలి యాడ్జెక్టివ్స్ని. ఓకేనా? అంటే అట్రిబ్యూటివ్ యూజ్గానే రాయాలి. ఐ మెట్ హెర్ ఎల్డర్ బ్రదర్. ఐ మెట్ హెర్ ఎల్డర్ బ్రదర్. ఇక్కడ చూడండి, బ్రదర్ అనేది నౌను, ఎల్డర్ అనేది యాడ్జెక్టివ్. అంతే కదా? నౌన్కు ముందు ఉంది కాబట్టి ఎల్డర్ బ్రదర్. సో రైట్ ఆన్సర్. సో లిటిల్నైనా లైవ్నైనా ఎల్డర్నైనా నౌన్కు ముందు రాయొచ్చు యాడ్జెక్టివ్గా, అంటే అట్రిబ్యూటివ్ యూజ్లోనే రాయాలి. కానీ లింకింగ్ వెర్బ్ తర్వాత ప్రెడికేటివ్ యూజ్లో రాయకూడదు. హెర్ బ్రదర్ ఈజ్ ఎల్డర్, తప్పు. ఓకేనా? లింకింగ్ వెర్బ్ తర్వాత రాయకూడదు. దిస్ ఈజ్ ఏ మెయిన్ రోడ్. రోడ్ అనేది నౌను, మెయిన్ అనేది నౌన్కు ముందు ఏమవుద్ది, యాడ్జెక్టివ్. సో నౌన్కు ముందు ఉన్నది యాడ్జెక్టివ్ అవుద్ది. నౌన్కు ముందు యాడ్జెక్టివ్ రాస్తే దాన్ని ఏమంటాం, అట్రిబ్యూటివ్ యూజ్ అంటాము. సో మెయిన్ని నౌన్కు ముందు రాయొచ్చు. కానీ దిస్ రోడ్ ఈజ్ మెయిన్, లింకింగ్ వెర్బ్ తర్వాత మెయిన్ రాయకూడదు, లింకింగ్ వెర్బ్ తర్వాత ఎల్డర్ రాయకూడదు, లింకింగ్ వెర్బ్ తర్వాత లిటిల్ రాయకూడదు, లింకింగ్ వెర్బ్ తర్వాత లైవ్ని రాయకూడదు. నౌన్కు ముందు మాత్రమే రాయాలి, ప్రెడికేటివ్ యూజ్లో రాయకూడదు. ఓకేనా? ఇక్కడ చెస్ ఈజ్ అన్ ఇండోర్ గేమ్ అని ఉంది. చెస్ ఈజ్ అన్ ఇండోర్ గేమ్. గేమ్ అనేది నౌను, నౌన్కు ముందు ఉన్నది ఏమవుద్ది, యాడ్జెక్టివ్. నౌన్కి ముందు ఉన్నది యాడ్జెక్టివ్, ఇండోర్ అనేది యాడ్జెక్టివ్. సో నౌన్కు ముందు ఇండోర్ని రాయొచ్చు, అట్రిబ్యూటివ్ యూజ్ అది. కానీ ద గేమ్ ఈజ్ ఇండోర్, ఇక్కడ లింకింగ్ వెర్బ్ తర్వాత ఇండోర్ రాస్తే తప్పు. ఓకేనా? ఈ విధంగా ఈ యాడ్జెక్టివ్స్ లేదండి. ఇక్కడ ఎల్డర్, ఫార్మర్, ఇండోర్, మెరే, అట్టర్, అవుటర్, మెయిన్, లిటిల్, లైవ్, అవుట్డోర్, ఓల్డ్, చీఫ్, ప్రిన్సిపల్ ఇవన్నీ కూడా
ఓన్లీ ఎట్రిబ్యూటివ్ యూజ్లో రాయాలి. నౌన్కు ముందు మాత్రమే రాయాలి యాడ్జెక్టివ్స్గా. లింకింగ్ వెర్బ్స్ తర్వాత వాటిని రాయకూడదు. అంటే ప్రెడికేటివ్ యూజ్లో వాటిని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, వాటిని ప్రెడికేటివ్లోనే రాయాలి. అంటే లింకింగ్ వెర్బ్స్ తర్వాతే రాయాలి వాటిని, నౌన్కు ముందు వాటిని రాయకూడదు. అవేటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనకి కొన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, వాటిని ప్రెడికేటివ్ యూజ్లోనే రాయాలి. అంటే లింకింగ్ వెర్బ్స్ తర్వాత మాత్రమే వాటిని వాడాలి, నౌన్కు ముందు వాటిని రాయకూడదు. అటువంటి యాడ్జెక్టివ్స్ ఏంటంటే ఎలోన్, ఎలోన్, ఎఫ్రైడ్, ఫాండ్, షోర్, ఈగర్, ఎషేమ్డ్, అస్లీప్, అలైవ్, అవేక్, అలర్ట్, ఇల్, గ్లాడ్, ప్లీజ్డ్, ఫైన్. ఇవన్నీ యాడ్జెక్టివ్సే. కాకపోతే వీటిని ఎలా యూజ్ చేయాలంటే లింకింగ్ వెర్బ్ తర్వాత మాత్రమే రాయాలి. అంటే ప్రెడికేటివ్ యూజ్లోనే రాయాలి తప్ప నౌన్కు ముందు వీటిని పెట్టి రాయకూడదు. అంటే ఎట్రిబ్యూటివ్ యూజ్లో రాయకూడదు. అంటే యాడ్జెక్టివ్స్ని నౌన్కు ముందు ఉన్నవన్నీ యాడ్జెక్టివ్సే, కానీ కొన్ని యాడ్జెక్టివ్స్ని నౌన్కు ముందు రాయకూడదు. ఆ యాడ్జెక్టివ్స్ అన్నమాట ఇవి. ఓకేనా? చూడండి, ఈజ్ ఎలోన్, ఈజ్ ఎలోన్ ఇది లింకింగ్ వెర్బ్. లింకింగ్ వెర్బ్ తర్వాత రాయొచ్చు, ఇది యాడ్జెక్టివ్ ఎలోన్. ఓకేనా? సో ఈజ్ యాన్ ఎలోన్ పర్సన్. ఇక్కడ చూడండి, పర్సన్ అనేది నౌను, నౌనుకు ముందు ఎలోన్ అని ఉంది యాడ్జెక్టివ్. నౌనుకు ముందు రాస్తే తప్పు, అంటే ఎట్రిబ్యూటివ్ యూజ్లో రాయడం తప్పు, ప్రెడికేటివ్ యూజ్లోనే రాయాలి. ఓకేనా? ఈజ్ ఏ లోన్లీ పర్సన్. ఇక్కడ ఎలోను, లోన్లీ. ఇక్కడ లోన్లీ పర్సన్కి మాత్రము నౌనుకు ముందు రాయొచ్చు, ఇది కరెక్ట్. లోన్లీని మాత్రము, లోన్లీ అనే యాడ్జెక్టివ్ని మాత్రం నౌనుకు ముందు వాడచ్చు, కానీ ఎలోన్ని నౌనుకు ముందు రాయకూడదు. ఈజ్ ఏ లోన్లీ పర్సన్ కరెక్టే, కానీ ఈజ్ యాన్ ఎలోన్ పర్సన్ అంటే తప్పు. ఎలోన్ని ఓన్లీ లింకింగ్ వెర్బ్ తర్వాత మాత్రమే రాయాలి. ఓకేనా? నౌనుకు ముందు రాయకూడదు. కానీ లోన్లీ పర్సన్ అనొచ్చు, లోన్లీని రాయొచ్చు నౌనుకు ముందు. అలాగే ఈజ్ లోన్లీ, ఈజ్ లోన్లీ ఇది కూడా యాడ్జెక్టివే, ఇది లింకింగ్ వెర్బ్. లోన్లీని కూడా లింకింగ్ వెర్బ్ తర్వాత రాయొచ్చు. ఈజ్ లోన్లీ కరెక్ట్, ఈజ్ ఏ లోన్లీ పర్సన్ కరెక్ట్, కానీ ఈజ్ ఎలోన్ మాత్రమే కరెక్ట్. ఈజ్ యాన్ ఎలోన్ పర్సన్ రాంగ్, ఎందుకంటే నౌనుకు ముందు ఎలోన్ రాయకూడదు. కానీ లోన్లీని నౌనుకు ముందు రాయొచ్చు, లింకింగ్ వెర్బ్ తర్వాత కూడా రాయొచ్చు, లోన్లీ. ఓకేనా? నెక్స్ట్, ద గర్ల్ ఈజ్ ఎవేక్, మేల్కొని ఉంది. లింకింగ్ వెర్బ్ తర్వాత ఎవేక్ అనే యాడ్జెక్టివ్ ఉంది. ఓకేనా? సో లింకింగ్ వెర్బ్ తర్వాత ఎవేక్ అని రాయొచ్చు, ప్రెడికేటివ్ యూజ్లో రాయొచ్చు, రైట్ ఆన్సర్. కానీ ద ఎవేక్ గర్ల్ అన్నాడు అక్కడ, నౌనుకు ముందు ఎవేక్ అనే యాడ్జెక్టివ్ రాశారు అక్కడ, అంటే ఎట్రిబ్యూటివ్ యూజ్లో రాస్తే తప్పు. ద ఎవేక్ గర్ల్ అనేది తప్పు, ద గర్ల్ ఈజ్ ఎవేక్ అనేది రైట్ ఆన్సర్. ద మ్యాన్ ఈజ్ ఎఫ్రైడ్, ఎఫ్రైడ్ని ఇప్పుడు లింకింగ్ వెర్బ్ తర్వాత రాయాలి. ఎఫ్రైడ్ అనేది యాడ్జెక్టివ్, లింకింగ్ వెర్బ్ తర్వాత రాయాలి. ఈజ్ యాన్ ఎఫ్రైడ్ మ్యాన్, నౌనుకు ముందు ఎఫ్రైడ్ అనే యాడ్జెక్టివ్ రాస్తే తప్పు. యాన్ ఎఫ్రైడ్ మ్యాన్, నౌనుకు ముందు ఎఫ్రైడ్ రాయకూడదు, అంటే అట్రిబ్యూటివ్ యూజ్లో రాయకూడదు, ప్రెడికేటివ్ యూజ్లో రాయాలి, లింకింగ్ వెర్బ్ తర్వాత మాత్రమే రాయాలి. కానీ ఫ్రైటెనడ్, ఫ్రైటెనడ్ మాత్రము నౌనుకు ముందు రాయొచ్చు. ఓకేనా? నౌనుకు ముందు రాయొచ్చు. ఫ్రైటెనడ్ కూడా యాడ్జెక్టివే, ఫ్రైటెనడ్ ఎఫ్రైడ్ రెండు ఒకలాంటివే, కానీ ఎఫ్రైడ్ మాత్రము లింకింగ్ వెర్బ్ తర్వాత రాయాలి, ప్రెడికేటివ్ యూజ్లో రాయాలి. కానీ ఫ్రైటెనడ్ మాత్రము మనము ఎట్రిబ్యూటివ్ యూజ్లో కూడా రాయొచ్చు, నౌనుకు ముందు రాయొచ్చు, ఫ్రైటెనడ్కి ఎక్సెప్షన్. ఓకేనండి? ఇది మనము ప్రెడికేటివ్ యూజ్ గురించి, ఎట్రిబ్యూటివ్ యూజ్ గురించి. ఇంకా మనకి ఇంకొకటి యూజ్ ఉంది, ఏంటంటే పోస్ట్ పాజిటివ్ యూజ్. అదేంటంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి మూడోది ఏంటంటే పోస్ట్ పాజిటివ్ యూజ్. ఆల్రెడీ ఎట్రిబ్యూటివ్ యూజ్ గురించి నేర్చుకున్నాం, ప్రెడికేటివ్ యూజ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు పోస్ట్ పాజిటివ్ యూజ్. పోస్ట్ పాజిటివ్ యూజ్ అంటే నౌన్ తర్వాత కానీ ప్రొనౌన్ తర్వాత కానీ యాడ్జెక్టివ్ వస్తుంది. ఓకేనా? నౌన్కు ముందు యాడ్జెక్టివ్ వస్తే ఎట్రిబ్యూటివ్ యూజ్, అదే లింకింగ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తే ప్రెడికేటివ్ యూజ్. అదే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ తర్వాత యాడ్జెక్టివ్ వస్తే, కొన్ని సందర్భాల్లో నౌన్ ప్రొనౌన్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తాయి, అలా వచ్చేటప్పుడు దాన్ని ఏమంటామంటే పోస్ట్ పాజిటివ్ యూజ్ అని అంటాము. చిల్డ్రన్ మస్ట్ మేక్ దేర్ పేరెంట్స్ హ్యాపీ. పేరెంట్స్ అనేది నౌను, నౌన్ తర్వాత హ్యాపీ అనే యాడ్జెక్టివ్ వచ్చింది. ఓకేనా? వీ కన్సిడర్ హిమ్ మ్యాడ్. హిమ్ అనేది ప్రొనౌను, ప్రొనౌన్ తర్వాత మ్యాడ్ అనే యాడ్జెక్టివ్ వచ్చింది. ప్రొనౌన్ తర్వాత అయినా నౌన్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది, దాన్ని పోస్ట్ పాజిటివ్ యూజ్ అంటాం. ఐ ఫౌండ్ ద మ్యాన్ డెడ్
అంటే నేను ఆ మనిషిని చూశాను, చనిపోయినటువంటి మనిషిని చూశానని అర్థం. సో డెడ్ అనేది యాడ్జెక్టివ్, ద మ్యాన్ అనేది నౌను, నౌన్ తర్వాత యాడ్జెక్టివ్ రాస్తాం కొన్ని సందర్భాల్లో. ఐ ఫౌండ్ ద మ్యాన్ డెడ్ అని. సో అటువంటి సందర్భాల్లో అటువంటి యూసేజ్ని ఏమంటాం అంటే పోస్ట్ పాజిటివ్ యూజ్. అంటే యాడ్జెక్టివ్ అనేది కొన్ని సందర్భాలలో నౌన్ తర్వాత లేదా ప్రొనౌన్ తర్వాత వస్తుంది, అలాగే నౌన్కు ముందు లేదా ప్రొనౌన్కు ముందైనా వస్తుంది. ఎక్కువ నౌన్ లేదా ప్రొనౌన్కు ముందే వస్తాయి, లేదా లింకింగ్ వెర్బ్స్ తర్వాత కొన్ని వస్తాయి. ఎక్కడో కొన్ని సందర్భాలలో మనకి నౌన్ లేదా ప్రొనౌన్ తర్వాత యాడ్జెక్టివ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ద గవర్నర్ జనరల్, జనరల్ అనేది యాడ్జెక్టివ్, గవర్నర్ అనేది నౌను, దీన్ని మనం పోస్ట్ పాజిటివ్ యూజ్ అంటాం. ద ప్రిన్సెస్ రాయల్, రాయల్ అనేది యాడ్జెక్టివ్, ప్రిన్సెస్ అనేది నౌను, నౌన్ తర్వాత యాడ్జెక్టివ్ రాసాం. అలాగే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ తర్వాత యాడ్జెక్టివ్స్ వస్తాయి. ఓకేనా, పోస్ట్ పాజిటివ్ యూసేజ్లో ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఏంటి? సమ్ వన్, సంబడి, సంథింగ్, ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, నో వన్, నోబడి, నథింగ్. ఓకేనా, ఎవ్రీ వన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్. వీటి తర్వాత మనకి పోస్ట్ పాజిటివ్ యాడ్జెక్టివ్స్ అనేవి రావడం జరుగుతుంది. టెల్ మీ సంథింగ్ ఫన్నీ, సంథింగ్ అనేది ఇక్కడ ఇండెఫినిట్ ప్రొనౌన్, ఇది ప్రొనౌనే. దీని తర్వాత మనకి యాడ్జెక్టివ్ వస్తుంది. ఓకేనా, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ వన్ హ్యాపీ, హ్యాపీ అనేది యాడ్జెక్టివ్, ఎనీ వన్ అనేది ప్రొనౌన్. ఏ ప్రొనౌన్? ఇండెఫినిట్ ప్రొనౌన్. సో ప్రొనౌన్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది పోస్ట్ పాజిటివ్ యాడ్జెక్టివ్ యూజ్, పోస్ట్ పాజిటివ్ యూజ్. ఇట్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్, సంథింగ్ అనేది ప్రొనౌన్, ప్రొనౌన్ తర్వాత ఇంపార్టెంట్ అనే యాడ్జెక్టివ్ వచ్చింది. నౌన్ తర్వాత అయినా ప్రొనౌన్ తర్వాత అయినా మనకి పోస్ట్ యాడ్జెక్టివ్ వస్తే దాన్ని పోస్ట్ పాజిటివ్ యూజ్ అని అంటాం. ఈజ్ దర్ ఎనీథింగ్ న్యూ, ఎనీథింగ్ అనేది ప్రొనౌన్, న్యూ అనేది యాడ్జెక్టివ్, న్యూ, ఓల్డ్ అనే యాడ్జెక్టివ్సే. ఈ సంబడి ఇంపార్టెంట్, సంబడి అనేది ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, దాని తర్వాత యాడ్జెక్టివ్ వచ్చింది ఇంపార్టెంట్ అనేది. సో ఇండెఫినిట్ ప్రొనౌన్స్ తర్వాత యాడ్జెక్టివ్స్ వస్తాయి ఎక్కువగా. ఈ విధంగా ప్రొనౌన్స్ తర్వాత అయినా నౌన్స్ తర్వాత అయినా యాడ్జెక్టివ్స్ వస్తే దాన్ని పోస్ట్ పాజిటివ్ యూజ్ అని అంటాం. ఓకేనండి, ఇది యాడ్జెక్టివ్కి సంబంధించి పొజిషన్ ఆర్ యూజ్ ఆఫ్ యాడ్జెక్టివ్ సంబంధించి అంటే యాడ్జెక్టివ్స్ యొక్క యూసేజ్ లేదంటే వాటి యొక్క పొజిషన్ గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా.